శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కంధము, ఉత్తర భాగము. మృతులైన బ్రాహ్మణ పుత్రులు. శ్రీకృష్ణుని సంతతి. శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా కాలం గడుపుతున్న రోజులలో ఒక బ్రాహ్మణ స్త్రీకి పుత్రుడు పుట్టగానే చనిపోయాడు. ఆ బ్రాహ్మణుడు శోకంతో ఆ మృత బాలుని ఎత్తుకుని శ్రీకృష్ణుని రాజగృహం వద్దకు వచ్చాడు. మృతదేహాన్ని రాజద్వారం వద్ద ఉంచి విధిని నిందిస్తూ తన్ను తాను తిట్టుకుంటూ దుఃఖిస్తున్నాడు. అక్కడ చేరిన ప్రజలతో ఇలా అనసాగాడు. రాజు బ్రాహ్మణ ద్వేషి అయి శాస్త్రాచారాలను పట్టించుకొనని పాపాత్ముడైతే ప్రజలకు ఇలాంటి దుర్దశ కలుగుతుంది అంటూ నిందాలాపనలు చేశాడు. పాపం ఆ బ్రాహ్మణుని దురదృష్టమేమో గాని వరుసగా 8 పుత్రులు అలాగే చనిపోవటము జరిగింది. 9వసారి అర్జునుడు అక్కడ ఉండటం జరిగింది. అతడు బ్రాహ్మణుని శోకాలాపాలు విన్నాడు. అతని హృదయం ద్రవించిపోయింది. అతడు ఇలా అన్నాడు. బ్రాహ్మణుల కష్టాలను తీర్చలేని రాజు కాడు. ఈసారి నేను నీ బిడ్డను చనిపోకుండా కాపాడుతాను. అలా చెయ్యలేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసిన అర్జునునితో ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. అయ్యా, ఇలాంటి ప్రగల్భాలను పలకడం మంచిది కాదు. బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైన అసమాన శక్తి సంపన్నులు ఉన్నారిక్కడ. ఏమైనా చేయగలిగి ఉంటే వారే చేసి ఉండేవారు. వారు చెయ్యలేని దానిని నీవు చేస్తాననటం ఏమీ ఉచితంగా లేదు. దయచేసి నీ దారిని నీవు వెళ్ళు అన్నాడు. ఈ మాటలకు అర్జునునిలో అహంకారం పెరిగింది. అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు. నేను బలరాముని కాను, కృష్ణుని కాను, ప్రద్యుమ్నుడను కాను, అనిరుద్ధుడను కాను. పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన గాంధీవధారి అర్జునుడను. మృత్యుదేవతను ఎదిరించి నీ బిడ్డను రక్షిస్తాను అని చెప్పిన అర్జునుని వాక్కులకు ఊరట చెంది విప్రుడు వెళ్ళిపోయాడు. 10వసారి బ్రాహ్మణపత్ని ప్రసవ వేదన పడుతుంటే బ్రాహ్మణుడు అర్జునునితో చెప్పగా అర్జునుడు వచ్చి గంగాజలంతో ఆచమనం చేసి శివునికి నమస్కరించాడు. మంత్రదేవతలను స్మరిస్తూ గాంధీవాన్ని ఎక్కుపెట్టి ప్రసవ గృహాన్ని దట్టంగా బాణాలతో అన్ని వైపుల నుండి కప్పివేశాడు. భూత ప్రేత పిశాచ నిశాచర గణాలేవి అక్కడ చేరకుండా కావలి కాశాడు. కట్టుదిట్టమైన రక్షణ ఏర్పడిందని తృప్తి చెందాడు. బ్రాహ్మణ సతికి 10వ బిడ్డడు జన్మించాడు. వెంటనే అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడు అర్జునునితో సహా కృష్ణుని వద్దకు పోయి ఇలా విలపించాడు. కృష్ణ, వాసుదేవ, నందనందన, సర్వసమర్థుడవైన నీవే ఏమీ చెయ్యలేని పరిస్థితిలో మానవ మాతృడైన ఈ అర్జునుడు డాంబికాలు పలికి నా బిడ్డడు నాకు దక్కకుండా మోసం చేశాడు. ఇతడు ఒక విలుకాడేనా? ఇతని గాంధీవము ఒక ధనస్సేనా? వీని మాట ఒక మాటేనా అని పరుషంగా దూషిస్తుంటే పౌరుషం వచ్చేసిన అర్జునుడు యముని వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణ పుత్రుడు లేకపోతే ఇంద్ర, వరుణ, కుబేర, అగ్ని, నిరుతి, వాయు, ఈశానుల వద్దకు పోయి చూశాడు. 3 లోకాల్లోనూ బాలుడెక్కడా కానరాలేదు. నిస్పృహతో ఏమి చెయ్యాలో తోచక తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి తిరిగి వచ్చాడు. అర్జునుడు అగ్నిలో ఆత్మార్పణం చేసుకొనడానికి సిద్ధపడగా కృష్ణుడు వారించి తన్ను తాను ఈ విధంగా అవమానించుకోరాదని, విధి విలాసానికి ఎదురేగి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని అర్జునుడు గ్రహించేటట్టు చేశాడు. అతని అహంకారము దిగిపోయింది. బ్రాహ్మణ పుత్రులుండే చోటికి తీసుకువెళతానని శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణార్జునులు మనోవేగాన్ని మించిన వేగము గల రథాన్నెక్కి 7 సముద్రాలను దాటి మేరు పర్వతాన్ని అతిక్రమించి చీకటి మండలంలోకి ప్రవేశించారు. గాఢాంధకారములో దారి కానక ముందుకు పోలేక గుర్రాలు ఆగిపోయాయి. 1000 సూర్యుల తేజస్సును వెదజల్లే సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు విడిచిపెట్టగా అది అంధకారాన్ని ఛేదిస్తూ దారి చూపుతుంటే రథము దాన్ని అనుసరిస్తూ పోతున్నది. పెంజీకటి దాటగానే మిరుమిట్లు గొలిపే మహా తేజస్సు కనిపించింది. దానిని చూడలేక అర్జునుడు కన్నులు మూసుకున్నాడు.
తరువాత మిగుల ఉద్ధృతమైన వాయువేగానికి కల్లోలితమైన ఒక మహాసముద్రంలోనికి రథం ప్రవేశించింది. ఆ సముద్రం అడుగున దివ్య తేజస్సుతో మనోహరమైన మణిమయ స్తంభాలతో శోభిస్తున్న ఒక దివ్య భవనం ఉన్నది. ఆ భవనంలో 1000 పడగలు గల ఆదిశేషువు చుట్టుకుని ఒక పెద్ద వెండి కొండలాగా ఉన్నది. ఆ పడగలలోనున్న మణుల కాంతి సూర్య తేజస్సును మించి ఉన్నది. ఆ అద్భుతమైన శేషతల్పము పైన విశ్రమించి ఉన్న పరమపురుషుని చూశారు కృష్ణార్జునులు. అష్టభుజాలతోనూ కౌస్తుభ శ్రీవత్స వనమాలాలంకృతుడై శంఖచక్ర గద శార్ంగాది ఆయుధాలతోనూ సునందాది పార్షదులు సేవిస్తూ ఉండగా ఆ మహనీయుడు ప్రకాశిస్తున్నాడు. ఆయనను చూసి కృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేశారు, సంస్తుతించారు. ఆ ఆదిదేవుడు వారిని అనుగ్రహంతో చూసి మందహాసంతో ఇలా అన్నాడు: భూభారాన్ని తగ్గించి ధర్మరక్షణ చేయడానికి మీరు నా యొక్క అంశతో అవతరించిన వారు. మిమ్మల్ని దర్శించాలని మునీశ్వరులు కోరటం చేత మిమ్మల్ని ఇక్కడికి రప్పించే నిమిత్తమై ఈ బ్రాహ్మణ బాలకులను ఇక్కడ ఉంచటం అయింది. నా దర్శనాన్ని పొందిన నరనారాయణులైన మీరు ఈ బాలకులను కొనిపోవచ్చును అని చెప్పి వారికి వీడ్కోలు చెప్పాడు. శ్రీకృష్ణార్జునులు ఆ 10 మంది బాలకులను తీసుకుని ద్వారకకు తిరిగి వచ్చి వారి తండ్రికి ఒప్పజెప్పారు. ఆ బ్రాహ్మణుని ఆనందానికి అవధులు లేవు. అర్జునుడు శ్రీకృష్ణుని అనేక విధాలా ప్రస్తుతించి ఆనందభరితుడయ్యాడు. తనకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల వచ్చినవే అని ఇంకోసారి గుర్తు తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుని సంతతి శ్రీశుకుడు చెప్తున్నాడు: ఓ పరీక్షిత్తు మహారాజా, సర్వేశుడు అనంతుడు వేదవేద్యుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసి సంరక్షిస్తూ దుర్మార్గులను సంహరిస్తూ ధర్మాన్ని స్థాపించుతూ ద్వారకలో సుఖ సంతోషాలతో ప్రకాశించాడు. ప్రజలు మెచ్చుకునేటట్టు శాస్త్రోక్తంగా అనేక యజ్ఞాలను అమితోత్సాహంతో జరిపించాడు. శ్రీయపతి అయిన శ్రీకృష్ణుడు సకల సంపదలతోనూ సౌఖ్యాలతోనూ ద్వారకలో ఆనందంగా గడుపుతున్నాడు. ద్వారకలో బంగారుమయమైన భవనాలు, సుందరమైన ఉద్యానాలు, కొలనులు ఎంతో రమణీయంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన 16,000 మంది భార్యలతో అందరినీ అన్ని రూపాల్లో ఆనందింపచేశాడు. వీణ, వేణు, మృదంగ వాద్యాలను వింటూ, మధురగానాలను ఆలకిస్తూ, సుందరీమణుల నృత్యాలను తిలకిస్తూ, కవి గాయక పండితుల ప్రజ్ఞలను పరికిస్తూ ఆనందరస ప్రవాహాల్లో వాలలాడుతున్నాడు. శ్రీకృష్ణుని పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ధ్యానిస్తూ అతనితో సరస సల్లాపాలను సాగిస్తూ ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ 16,100 మంది సుందరీమణులు పరవశించిపోయి మరి దేనిని గురించి తలపు లేకుండా ఉన్నారు. మూఢాత్ములైన ఒక్కసారి హరినామ సంకీర్తనం వింటే ముక్తిని పొందుతారు కదా. మరి ఆ మహనీయుని వీక్షిస్తూ కౌగలించుకుంటూ అతనితో నవ్వుతూ సంభాషిస్తూ ఉంటే ఆ అంగనలు ఆనందపరవశులు కావడంలో ఆశ్చర్యమేమున్నది? శ్రీకృష్ణుడు వేదోక్తమైన గృహస్థ ధర్మాలను పాటిస్తూ ధర్మార్థకామాలను సాధిస్తూ లోకములో ఉత్తమ ఆదర్శాన్ని నెలకొల్పడానికి తాను ఒక మామూలు గృహస్థునిలాగా నటించేవాడు. 16,100 మంది భార్యలకు ఒక్కొక్కరికి 10 మందేసి పుత్రులు కలిగారు. రుక్మిణి మొదలైన అష్టమహిషులకు పుట్టిన పుత్రులలో ప్రద్యుమ్నుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, బృహద్భానుడు, శృతదేవుడు మొదలైన 18 మంది బాహుబల పరాక్రమ వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. త్రివక్ర అనే స్త్రీకి జన్మించిన ఉపశ్లోకుడనేవాడు కృష్ణ భక్తుడై నారదునికి శిష్యుడై సాత్వత తంత్రాన్ని స్థాపించాడు. వైష్ణవ స్మృతి గ్రంథాన్ని రచించాడు. ఈ సాత్వతము ప్రకారము స్త్రీ, శూద్ర, దాసజనులు కూడా స్మరణ మాత్రాన ముక్తిని పొందగలరు. వీరు కృష్ణ భక్తులైన వైష్ణవులు. శ్రీకృష్ణుని తనయులు, మనుమలు, వారి సంతతి వారు అసంఖ్యాకులై మహాబలశాలురై వెలిశారు.
వారికి విద్యలను నేర్పడానికి నియమింపబడిన గురువుల సంఖ్య కూడా అసంఖ్యాకమే అయ్యుంది. దేవదానవ సంగ్రామాలలో మరణించిన రాక్షసులందరూ ద్వాపరయుగంలో రాజులుగా పుట్టి ప్రజలను హింసిస్తూ ఉండేవారు. వారిని సంహరించడానికి విష్ణుమూర్తి దేవతలను యదుకులంలో జన్మించేలాగా చేశాడు. యాదవులు 101 కులాల వారిగా వర్ధిల్లారు. వారి సంతతులు అసంఖ్యాకాలు. శ్రీకృష్ణునకు రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతని భార్య రుక్మి కుమార్తె అయిన శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు, అనిరుద్ధునకు వ్రజుడు జన్మించారు. ఈ విధంగా వృష్టి, భోజ, అంధక వంశాలు పవిత్రాలయ్యాయి. శ్రీకృష్ణుని సహవాసం వలన యాదవులు అనేకమైన యాగాలను చేసి దేవతలకు ప్రీతి కలిగించి తాము ఆనందించేవారు. శ్రీకృష్ణుని నామాన్ని చింతించేవారు, వినేవారు ధన్యాత్ములు. వారు సంసార బాధల నుండి విముక్తులవుతారు. మనుజేంద్రోత్తమ ఏను నీకు త్రిజగన్మాంగల్యమయ్యొప్పజెప్పిన ఈ కృష్ణ కథా సుధారసము సంప్రీతాత్ములై భక్తి గ్రోలిన పుణ్యాత్ములు కాంతురిందు సుఖముల్ నిర్ధూత సర్వాఘులై అనయంబుందు దిగాంతురచ్యుత పదంబైనట్టి కైవల్యమున్. ఓ రాజశ్రేష్టమా, ముల్లోకాలకు శుభదాయకమైన కృష్ణ కథా సుధారసాన్ని భక్తితో పానము చేసిన పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి సమస్త పాపాలు తొలగిపోతాయి. తుదకు వారు శాశ్వత ముక్తిని పొందుతారు అని శ్రీశుకుడు పరీక్షిత్తునకు శ్రీకృష్ణ గాథామృతాన్ని చవి చూపించాడని శౌనకాది మునులకు సూతుడు చెప్పగా వారు శ్రీకృష్ణ భక్తి యందు తేలియాడారు. హరి ఓం తత్సత్. 10వ స్కంధము సంపూర్ణము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభం.